నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత పక్షం రోజులుగా భూసారం దగ్గర నుంచి పంటల మార్పిడి దగ్గర నుంచి నీటి వసతి, నీటి వినియోగం, ఇలా అనేక అంశాలు రైతులకు సంబంధించిన అంశాలు చర్చిస్తూ వస్తున్నాం. ఈరోజు ఆఖరిగా ఆ పంట పండిన తర్వాత ఏ రూపంలో అయినా సరే రైతు చేతి నిండా పంట పండించుకుంటే ఆ పంటని మార్కెట్లో, అటు దేశీయ మార్కెట్లో కానీ లేదా విదేశాల్లో అయినా ఆ పంటని అమ్ముకోవటానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, అలాగే పంటని తక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకోకుండా నిల్వ చేసుకోవటానికి లేకపోతే ప్రాసెస్ చేయడానికి అదనపు విలువ జోడించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటన్న దాని మీద ఇవాళ ప్రత్యేక చర్చ చెప్పడం. చర్చలో మనతో ఆర్పి నాయుడు గారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అపెడా ఉన్నారు. అపెడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది దేశంలో ఏ రైతు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు, సహకారాన్ని అందించేటువంటి సంస్థ. ఆ సంస్థకి నాయుడు గారు 2 తెలుగు రాష్ట్రాలకి బాధ్యతలు చూస్తున్నారు. అలాగే జ్యోతిరెడ్డి గారు, జిట్టా జ్యోతిరెడ్డి గారు ఒక మహిళా రైతు, అలాగే ఒక పంట పండించడమే కాకుండా వివిధ రకాల పంటలు పండించడమే కాకుండా వాటిని ప్రాసెస్ చేసి అధిక ధరకి లేదంటే మెరుగైనటువంటి ధరకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా సక్సెస్ అవుతున్నారు వారు చూద్దాం. అలాగే సామిని శుంకర గారు, అగ్రిఘర్ ఫౌండర్ ఆవిడ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు వాల్యుయేషన్ చేస్తూ ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఉన్నారు. వీరందరితో మాట్లాడదాం. ముందుగా నాయుడు గారు, ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రధానంగా దేశీయ మార్కెట్ గురించి మనం తర్వాత వద్దాం. మంచి కొత్త కొత్త వెరైటీలు ఆర్గానిక్ పద్ధతిలో లేదంటే న్యాచురల్ ఫార్మింగ్లో రైతులు పండిస్తున్నారు. బయట చాలా వాటికి డిమాండ్ ఉంది. మన వాళ్ళే భారతీయులే చాలా దేశాల్లో ఉన్నారు. అలాగే కొన్ని పంటలకి పసుపు ఇలాంటి వాటికి ప్రపంచం అంతా స్పైసెస్కి వాటికి ఎక్కడైనా డిమాండ్ ఉంది. సో వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అసలు రైతులకి వాటి గురించి ఓనమాలు, సాధారణ రైతుకి అయితే ఓనమాలు కూడా తెలియదు. ఏదో కళ్ళాల దగ్గరికి వచ్చి కొనుక్కుపోయేదే అలవాటు అయిపోయింది. కానీ పంట పండించినా దాని పట్ల వాళ్ళకి అవేర్నెస్, ఇంత ధర వస్తుంది ఇక్కడ, ఈ రకంగా పండిస్తే ఈ చైతన్యం ఎప్పుడా అందిస్తుందా? ఏ రకంగా రైతులకు సహకారం అందిస్తారు? ఎపీడా అంటే ఇది అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమేమి ప్రొసీజర్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ కంట్రీస్ లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి ఎపీడా మన డైరెక్ట్ గా మా ఎక్స్పోర్టర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. మామూలుగా బీయింగ్ ఎవరైనా ఫార్మర్ గా వాళ్ళకు ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయాలంటే డైరెక్ట్ గా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ తీసుకోవాలి, ఎపీడా రిజిస్ట్రేషన్ అన్నది తీసుకోవాలి. లేదు వాళ్ళు అలాగే కాకుండా ఎక్స్పోర్టర్ కూడా సప్లై చేయొచ్చు. వాళ్ళు సప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అని FPOs తో బాగా వర్కౌట్ చేస్తున్నారు అనమాట. త్రూ నాబార్డ్ ప్రమోటెడ్ FPOs ఇప్పుడు 350 ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ చేసి, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ చేసి, వేరు వేరు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్స్ మనకి ఇండియాలో కూడా చాలా పెద్ద ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి ఢిల్లీలో. అవి ఏంటంటే ఒకటి వరల్డ్ ఫుడ్ ఎగ్జిబిషన్ అని, ఇండస్ ఫుడ్ ఎగ్జిబిషన్ అని, ఇప్పుడు మార్చిలో మళ్ళీ మనకి ఆహార ఎగ్జిబిషన్ అనుకుందాం. అందులో ఏంటంటే మోస్ట్ 500 to 1000 ఇంపోర్టర్స్ వస్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనమాట. తీసుకునేవాళ్ళు ఇంపోర్టర్స్, అదే మనం ఎక్స్పోర్టర్స్ గా మన ఇండియా ఎపీడా పెవిలియన్ లో ఉంటారనమాట. వాళ్ళకి కూడా ఈవెన్ FPOs కి, స్టార్ట్అప్స్ కి వాళ్ళకి మనము తక్కువ ప్రైస్, ఈవెన్ ఇండివిజువల్ ఎక్స్పోర్టర్ గా ఒక స్టాల్ తీసుకోవాలనుకో వాళ్ళకి 150,000 రూపాయలు 2 లక్షలు అవుతుంది మన ఎపీడా స్టాల్ లో, ఎపీడా ఇండియన్ పెవిలియన్ లో. అదే స్టార్ట్అప్స్ కి, FPOs కి అయితే మనము 10,000 రూపీస్ 20,000 రూపీస్ కి ఇస్తున్నాం. ఈవెన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి, అలాగే SC/ST ఎంటర్ప్రెన్యూర్స్ కి కూడా టు ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ గా కెపాసిటీ బిల్డింగ్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంపోర్టర్ తో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ వాళ్ళకి చూపించి ఇంటరాక్షన్ అవ్వచ్చు అనమాట. సో మార్కెట్ గురించే కాకుండా అసలు పంట ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. డాక్యుమెంటేషన్ ఒక పార్ట్. అసలు ముందు పంట విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు తీసుకోవాలి, పురుగు మందులు లేకపోతే ఎరువులు వేయొచ్చా, ఎలాంటి పంట తాజాగా ఉండాలంటే అలా వీటి గురించి రైతులకు మరి అప్పుడే ఏమన్నా దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. గ్యాప్ అంటారు, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. దాంట్లో ఏంటంటే మనకు NIPHM అని ఒక ఆర్గనైజేషన్, అది గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, వాళ్ళతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడము, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళతో ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడము, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళతో కూడా ఆర్గనైజ్ చేయడము, రైతులకి ఏంటంటే ఏ పెస్టిసైడ్స్ కొట్టాలి, ఏ కొట్టకూడదు, అవన్నీ వాళ్ళకి అవగాహన సదస్సులు ఆర్గనైజ్ చేయడము. ఇది మా
మేజర్ రోల్ అనమాట. అదే మనకి ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనము మ్యాంగోస్, ఫ్రెష్ మ్యాంగోస్ బంగినపల్లి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి దుబాయ్కి, దానికి ఏం లేదు, సింపుల్ గా ఒక మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ ఫైటర్స్ ఎంట్రీ ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఇంపోర్టర్ మనకి ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేస్తే, అదే మ్యాంగోస్ ని మనం యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, వాళ్ళ యొక్క ఆర్చర్డ్స్ అంటే మ్యాంగో ఫార్మ్స్ ఏంటి త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ హార్టినెట్ లో రిజిస్టర్ చేయాలి. అప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు ఏ పెస్టిసైడ్స్ ప్లేస్ చేశారు అన్ని వాళ్ళ ఒక మానిటరింగ్ ఇస్తారన్నమాట. అప్పుడు ట్రేస్ నెట్ లో వాళ్ళకి పియూసి కోడ్ అని అలాట్ అవుతుంది, ప్రోడక్ట్ యూనిట్ కోడ్. ఆ ప్రోడక్ట్ యూనిట్ అయిన తర్వాత ఆ మ్యాంగోస్ ని సేమ్ అప్రూవ్డ్ ప్యాక్ హౌస్ లోనే తీసుకొచ్చి ప్యాక్ చేయాలి. చేయడం లేదు, ఎప్పుడు అప్రూవ్డ్ ప్యాక్ హౌస్ లిస్ట్ కూడా మా దగ్గర ఆంధ్ర తెలంగాణలో ఆల్ ఓవర్ ఇండియా కూడా మా వెబ్సైట్ లో ఉన్నాయన్నమాట. అది అయిన తర్వాత మళ్ళీ ఇరాడియేషన్ చేయాలి. అమెరికాకి పంపించాలంటే ఇరాడియేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇరాడియేషన్ సెంటర్ లో అమెరికన్ ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ ఉంటారు, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడే మనం మ్యాంగోస్ యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎస్ సామిని గారు, మీరు ఒక అగ్రికల్చర్ ఫౌండర్ గా ఉన్నారు, అలాగే పంటలకి మార్కెట్లో ఎలా పడితే ఇవాళ మనం చూస్తా ఉన్నాం. టమాటాలు హైదరాబాద్ అయితే 100 రూపాయలకి 8 కిలోలని ఆటోల్లో పోసి అమ్ముతున్నారు. ఇప్పుడు వస్తూ కూడా నేను చూశాను. పంట ఎంతో కష్టపడి నాణ్యంగా ఉన్నాయి కాయలు. ఇలా ఒక పంటకని కాదు, మరీ పెరిషబుల్ కమాడిటీస్కి అయితే దారుణంగా రైతులు నష్టపోతున్న పరిస్థితి సందర్భాన్ని బట్టి. ఒక్కో రోజు అదే టమాటాలు 100 రూపాయలు ఉంటాయి, ఇవాళేమో 100 రూపాయలకి 8 కేజీలోనే 10 కేజీలు కూడా అమ్ముతున్నారు కొన్ని చోట్ల. సో ఈ బారిన పడకుండా అది మార్కెట్ మాయాజలమా లేకపోతే సప్లై డిమాండ్ గ్యాపా సమస్య మనకు తెలియదు. అయితే వాల్యూ అడిషన్ చాలా మంది నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ప్రభుత్వాలు కూడా కొంత చెప్తున్నారు, కానీ నిజంగా రైతులకి చెయ్యి ఇచ్చి ఆదుకుంటున్న పరిస్థితి ఉందా? మీరు ఏ పంటలు పండిస్తారు, ఏ రకంగా వాటికి ప్రాసెసింగ్ కానీ వాల్యుయేషన్ కానీ చేస్తున్నారు సామిని గారు? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ హెచ్ఎంటీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇది మేము మొత్తం వాల్యూ ఎడిషన్ లోనే ఉన్నామండి. వీఆర్ నాట్ ఇన్ ప్రొడక్షన్. ఇన్ఫాక్ట్ 2015 లో నేను రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినప్పుడు వి స్టార్టెడ్ విత్ ఎఫ్పిఓస్. సో 10 years బ్యాక్ అక్కడ నుంచి వాళ్ళకి వాల్యూ ఎడిషన్ నేర్పించటము, వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని చేసుకుంటూ అక్కడ బిజినెస్ ఎంటిటీస్ ఏమేమి చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్స్ తో వి వర్ ఎంగేజ్డ్ ఇన్ ట్రైనింగ్ అండ్ స్టిల్ ద ప్రాసెస్ ఇస్ కంటిన్యూయింగ్. బట్ నాకు అక్కడ రెస్ట్రిక్షన్ అంత మూలంగా దెన్ వి స్టార్టెడ్ అగ్రిగర్ అనే సంస్థని 2019 లో స్టార్ట్ చేసి మన చౌటపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మనకి ప్రాసెసింగ్ యూనిట్ ఉందండి. ఇక్కడ మనము ఇచ్చే అందుబాటులో ఉండే సర్వీస్ ఏంటి అంటే మ్యానుఫాక్చరింగ్ యాజ్ అ సర్వీస్ అంటాం. అంటే ఒక మ్యానుఫాక్చరింగ్ ఒక సర్వీస్ మోడ్ లో ఇవ్వటం మూలాన ఏ రైతు అయినా పండించేది ఏ ప్రోడక్ట్ అయినా సరే, మీరు ఇప్పుడు మా దగ్గర ఉన్న యూనిట్స్ లో చూసుకుంటే వడ్లు పండిస్తుంటే మాకు రైస్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, పప్పు దినుసులు పండిస్తుంటే దాల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, అలాగే మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, రవ్వ మేకరు, ఫ్లోర్ మేకరు, అలాగే స్పైస్ మిక్సెస్ చేసే వాళ్ళకి చిల్లీ అండ్ టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే అడ్వాన్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని మన దగ్గర ఉండటం ఉంది. అలాగే మీరు ఇప్పుడు అన్నది ఇన్ఫాక్ట్ టొమాటోస్ ఇదంతా వి హావ్ సీన్ లైక్ పాస్ట్ 10 years నుంచే కాదు, ఇది ఎప్పుడు మనం ఉండేది. అంటే రైతులకి ఎంత చెప్పినా సరే ఆ సీజన్ లో ఎక్కువ వాల్యూమ్స్ వస్తుంది అని చెప్పేసి అందరూ అదే పండించడం అవుతుంది. వీ వేర్ నాట్ ఏబుల్ టు క్రాక్ దట్. ఇన్ఫాక్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా రెగ్యులర్ గా ట్రైనింగ్స్ చేస్తారు. బట్ రైతులకి ఏంటి అని అంటే చాలా ఈజీ అయిపోతుంది. వడ్లు ఎలా పండిస్తున్నారో టమాటాలు అలాగే పండిస్తున్నారు. అది సీజన్ లో మనకు కావాల్సింది ఏంటి అని అంటే మార్కెట్ కి అనుగుణంగా మనం ఏదైతే ప్రోడక్ట్ అంటే రైతులకి కాదు సామిని గారు, రైతులకి ఈ టైంలో మార్కెట్ లో టమాటా ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ చెప్తున్నా, ఈ టైంలో క్రాప్ రాకూడదు, ధర రాదు అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుందా ముందు నుంచే? తెలుస్తుందండి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అంటే మీకు నాకు కన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కువ, బికాస్ అన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు, ఈ సీజన్ లో తక్కువ వస్తుంది అనేది వాళ్ళకి ఉంటుంది. అవగాహన మేము ఇస్తూ ఉంటాం. అంటే డిపార్ట్మెంట్స్ అందరూ ట్రైన్ చేస్తుంటారు, మీరు ఒక క్రాప్ కాదు మల్టీ క్రాపింగ్ చేసుకోండి, ఈ దీంట్లో ఎక్కువ వస్తుంది, అట్లీస్ట్ ఒక దాంట్లో తక్కువ వచ్చినా సరే ఇంకొక దాంట్లో మెరుగైన ప్రైస్ వచ్చినప్పుడు మీకు అంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అని. బట్ అది మార్పు తీసుకురావడం కొంచెం కష్టమైన పని. నాయుడు గారు చెప్పినట్లు గ్యాప్ ప్రాక్టీసెస్ అంటాము, ఆర్గానిక్ లో తీసుకురావడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఇంకొంచెం ప్రయత్నం చేయటం. కానీ ఇప్పుడు అందుకని ఎఫ్పిఓస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో వాళ్ళు మార్కెట్ ఓరియంటెడ్ గా పండించాలి అనే కాన్సెప్ట్ లో అందరూ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, రూరల్ డెవలప్మెంట్ అందరూ వర్క్ చేస్తున్నారు. సో రైతులకి ఏం చెప్తారు సామిని గారు? రైతులకి ఎలాంటి అంటే వాళ్ళు పండించేది ఏ పంటనా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, లేదంటే మన మార్కెట్ లో ఇప్పుడు బత్తాయిలు ఉంటాయి ఉదాహరణకి, చాలా మంది చెప్తారు బత్తాయిలు ఢిల్లీలో మంచి ధర వస్తాయని చెప్తారు, మనకేం ఇక్కడ పాపం కొనేవాళ్ళు లేక ఆటోల్లో కారులు వేసుకొచ్చి రోడ్ల మీద అమ్ముతుంటారు.
సీజన్ రిలేటెడ్ అండి ఇదంతా. ఆ సీజన్ లో మనకి పంట ఎప్పుడైతే ఎక్కువగా పండుతుందో మార్కెట్ లో అవసరం మనకు ఉండదు, సో అప్పుడు రేట్ తగ్గుతుంది, సింపుల్. సో మనం మార్కెట్ కి అనుగుణంగా మనం ఎప్పుడైతే పండిస్తామో, అంటే మనకి గత 2-3 years మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నా సరే ఈ పంట ఇప్పుడు షార్టేజ్ ఉంటుంది అనేది మనకి ఈవెన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తారు. ఆ డీటెయిల్స్ తీసుకుంటే మనం పండించడం ఒకటి, దాని తర్వాత పండించిన దానికి పండించారు ఇప్పుడు తర్వాత ఏం చేయగలుగుతాము అని అంటే, ఈ టైంలో మీరు ఏదైతే టొమాటో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారో దాని వాల్యూ అడిషన్ ఎలా చేయాలి అనే దాని మీద కాన్సెప్ట్ మీద మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్స్ కూడా ఎలా అంటే సోలార్ డిహైడ్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంది మాకు. డిహైడ్రేటర్స్ అంటే ఎండ పెట్టుకుని ఒరుగులు అమ్మటము. ఆ ఒరుగుల మూలంగా ఏంటి అని అంటే మనకి షెల్ఫ్ లైఫ్, టొమాటో అనుకోండి మనకి 3 days 4 days కి పంట కుళ్ళిపోవటం అవుతుంది, పారబోయటం అవుతుంది. అదే మనం ఆ 3 days టైం ని మనము డిహైడ్రేషన్ లో పెడితే కనుక ఆ షెల్ఫ్ లైఫ్ ని మనము ఆ ఎండిపోయిన దాన్ని మనకి వాల్యూమ్ వైజ్ గా తగ్గుతుంది. ఫస్ట్ స్టోరేజ్ స్పేస్ తక్కువ పడుతుంది. మోర్ ఓవర్ షెల్ఫ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ 6 months to 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అదే టొమాటోకి. అండ్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద మేము ఈ ట్రైనింగ్స్ కూడా మేము 3 to 5 days ట్రైనింగ్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్స్ ఇస్తాము టు క్రియేట్ అవేర్నెస్, to create more of value addition awareness to the FPOs and farmers. And moreover ఎట్లా అంటే దీని తర్వాత వాళ్ళు పెట్టుకోవడానికి అనుసంధానం కూడా we connect to the machinery suppliers. ఇప్పుడు డిహైడ్రేటర్ ఎక్కడ కొనాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో వి ఇన్క్యుబేట్ దెమ్ అన్నమాట. ఇంక్యుబేషన్ మోడల్ లో 1 year లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఈ అవగాహన ఇవ్వటము, ట్రైనింగ్ ఇవ్వటము, దాని తర్వాత వాటి మెషినరీ పెట్టుకోవాలంటే కూడా సపోర్ట్ ఇస్తాము. దానికి ఏదైనా రిలేటెడ్ లోన్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, నాబార్డ్ దగ్గరికి వెళ్ళి, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం అలొకేషన్స్ ఉన్నాయి దానికి రిలేట్ చేసుకుని, ఈవెన్ కమ్యూనిటీ వైజ్ కూడా SC ST కి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద చాలా బెనిఫిట్స్, చాలా స్కీమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ 6% అంటే ₹1 వడ్డీకి మనకి 2 కోట్లు పెట్టి నేను ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాను అంటే అది వాస్తవం. ఐ డిడ్ ఇట్. సో ఇప్పుడు అది మనము ఎప్పుడైతే మనము వోకల్ గా ఎప్పుడైతే ఎక్కువ చెప్పడం జరుగుతుందో చాలా మందికి అవగాహన లేదు అసలు ఇది ఇలా ఉంది. సో ఇక్కడ మనకి చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని మనం అడ్రస్ చేయడానికి మనం ఆన్లైన్ వెబినార్స్ రేపు మార్నింగ్ 11:30కి ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్స్ అవైలబుల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని. వి జస్ట్ చార్జ్ నామినల్లీ, వి డోంట్ గివ్ ఎనీథింగ్ ఫ్రీ బికాస్ ఆర్స్ ఇస్ అ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఫ్రీగా వచ్చింది ఏది వాల్యూ ఉండదు అనేది మేము నమ్ముతాము. సో వి చార్జ్ ₹200, ₹500 అలా చార్జ్ చేసి we take that 3 hours 3.5 hours we take question and answer ఏ స్కీమ్ దేనికి అనేది. సో ప్రొడక్షన్ నుంచి తీసుకుని వి గో ఇన్ టు ప్రొడక్షన్, ప్రాసెసింగ్, తర్వాత ప్యాకేజింగ్, తర్వాత మార్కెటింగ్, తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇలా స్టేజ్ వైజ్ గా వి ఎక్స్ప్లెయిన్ అనమాట. సో ఎవరికైతే దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ సెగ్మెంట్ లో వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళకి ఎంటర్ప్రైజ్ ప్రమోషన్ కూడా మేము EDPs అన్ని చేయడం జరుగుతుంది. రైట్ సామిన్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్యోతిరెడ్డి గారు, మీరు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి, అంటే మీరు కొన్ని వివిధ రకాల పంటలు పండిస్తున్నారు, అలాగే ఆ పంటల్ని ప్రాసెసింగ్ చేసి బహుశా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఏ పంటలు మీరు పండిస్తున్నారు? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సాధారణ రైతులకి అవేర్నెస్ సంగతి ఒకటైతే అసలు నిజంగా ప్రభుత్వాలు చెప్తున్నారు ఎప్పటి నుంచో, రేపు ఫస్ట్ బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్లో కూడా చాలా భారీగా ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యుయేషన్ మీద అంకెలు కనపడతాయి. కానీ నిజంగా అవి రైతులకు అందుతున్నాయా? యూసేజ్ ఎలా ఉంది? కార్నర్లో ఆఖరిలో ఉన్నటువంటి రైతు దాకా సమాచారం అందుతుందా? అందరూ పెద్ద పెద్ద యూనిట్లు పెట్టలేరు, 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ఏదైనా చిన్నవి చిట్కాలు లేదంటే చిన్న ఎక్విప్మెంట్ లాంటివి అందించడానికి అవకాశం ఉందా? ఏం చెప్తారు? నమస్తే అండి. ఒక రైతు స్థాయిలో చెప్పాలంటే మేము 16 years నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాము. ఈ 16 years లో మేము ఎదుర్కొన్నటువంటి సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో, మార్కెట్ ఒడిదొడుకులు అనేవి రైతును తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ప్రాక్టికల్ గా. వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏదైనా చేసి చూపిస్తేనే బాగుంటది అనే ఉద్దేశం మీద ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మనం ఒక 4 years బ్యాక్ స్టార్ట్ చేసినాము. అయితే ఫార్మింగ్ స్టార్ట్ చేసి 16 years అయినప్పటికీ ప్రాసెసింగ్ లోకి లేట్ గా ఎందుకు వచ్చినాము అంటే మనదంతా న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో రావడం డైరెక్ట్ మన దగ్గరే కొనుక్కోవడము, కాబట్టి మనకు మార్కెట్ పెద్ద ఇబ్బంది పెట్టలేదు. అంటే మనం పండించేటటువంటి పంట నేరుగా వెళ్ళిపోతుంది, నేరుగా అమ్ముకోగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం రైతు సంఘాలుగా FPOలు మనం ఏర్పడ్డాము వాస్తవం. తర్వాత దాంట్లో గైడ్ లైన్స్ ప్రకారం కూడా మనం FPO నిర్వహణకు సంబంధించిందే ఉంది, కానీ వాటి ట్రైనింగ్స్ గానీ మార్కెటింగ్ గానీ అంటే అంత స్పీడ్ గా మనం అందుకోలేకపోతున్నాం అనమాట రైతులు. దానికి తగ్గినటువంటి అవేర్నెస్ రైతులకు లేదు వాస్తవంగా. అంటే ప్యాడీ మీద కాన్సన్ట్రేట్ చేసిన మిగతా ప్రొడక్ట్స్ మీద ఎవరు కూడా చెప్పటం లేదు. అంటే మనకు గవర్నమెంట్ విధానాలే అలా ఉన్నాయిలేండి. అయితే ఇప్పుడు ఒక FPO డైరెక్టర్ గా కూడా నేను చెప్పేది ఏంటంటే
మన ఇప్పుడు ఎఫ్పిఓ ఇంతమంది మెంబర్స్ ఉండాలి, ఈ లైసెన్స్ తీసుకోవాలి, మీరు ఈ మీటింగ్స్ అటెండ్ కావాలి, ఇంతే. అంత కాకుండా మనం ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసి ఎఫ్పిఓ మా దగ్గర వచ్చేసరికి మేము మునగాకు దగ్గర మొదలు పెట్టి మునగాకు, కరివేపాకు, తర్వాత కొత్తిమీర, ఇవి వెజిటేబుల్స్ ఏవైతే వెజిటేబుల్స్ వస్తున్నాయో వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు టమాటాలు అన్నారు మనము ఎగ్జాంపుల్ కి, టమాటాలు మేము 40-50 రూపాయలు వస్తున్నాయి అనుకుంటేనే మేము మార్కెట్ లో అమ్ముతామండి. ఒకవేళ టమాటాలు రావటం లేదు రేటు అని అనుకున్నప్పుడు మేము 100% దాన్ని వాల్యూ అడిషన్ లోకి వెళ్తున్నాం. వాల్యూ అడిషన్ లో కూడా ఎట్లా వెళ్తున్నాం అంటే పికిల్స్, ఫస్ట్ పికిల్ పచ్చళ్ళ తర్వాత కెచప్ వెళ్తున్నాము, కెచప్ తర్వాత టమాటా, డ్రై టమాటా ఒరుగులు, దాని తర్వాత పౌడర్ చేస్తున్నాము. దాంతో మళ్ళీ మేము ఇన్స్టెంట్ టమాటా మిక్స్ రసం ఉంటది కండి మనకి, ఆ టమాటా రసం పౌడర్ కూడా మేము తయారు చేస్తున్నాం అనమాట. అంటే వర్కింగ్ ఉమెన్ ఎక్కువైనారు, బ్యాచిలర్స్ ఎక్కువైరు కాబట్టి మనము నేచురల్ ఫార్మింగ్ లో పండించినటువంటి పంటను రెడీ టు కుక్ అనమాట. అంతే, అంటే మనం వాటర్ బాయిల్ చేసుకుని పౌడర్ వేసేసుకుంటే రసం అయిపోతుంది. ఇక్కడ వరకు అంటే ఒక ఫార్మర్ మనం విత్తనం మొదలు పెట్టినప్పటి నుంచి పంట డైరెక్ట్ వంటలోకి వెళ్ళేంత వరకు, అంటే ఫార్మ్ టు కిచెన్, ఫార్మ్ టు ప్లేట్ అనే దాని మీద మనం పనిచేస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్క రైతు మాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. ఎంతమంది రైతులు కలిసి వస్తే అంతమందిని మనం ముందు తీసుకెళ్తాం. మునగాకు పొడి మా దగ్గర చాలా డిమాండ్ ఉంది. మన దగ్గర అంటే జనరల్ గా ఏమంటారంటే ఏదైనా పంట మనం సాగు చేయాలనుకుంటే మనకి ఎకరాలకు పొలాలు ఉండాలి. దానికి ప్రత్యేకంగా మనము ఒక ఎకరమో అరెకరమో పెడితే తప్ప మనకు మార్కెటింగ్ కాదు. అట్లా అని మేమేం చేస్తున్నామంటే మా పొలాలు గట్లెం బట్టి మనకి ఎక్కడ జాగలు ఉంటే అక్కడ అట్లా మునగాకు చెట్లు పెంచుతున్నాము, మునగ చెట్లు పెంచుతున్నాము, కరివేపాకు పెంచుతున్నాము. పెంచిన తర్వాత ప్రతి ఒక్క దానికోసం మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగతా పంటల మీద మనం ఎట్లయితే చూసుకుంటూ ఉంటామో ఇది మనకు అడిషనల్ ఎర్నింగ్ అనుకోవాలి. ఆ వచ్చేదాన్ని కూడా మళ్ళీ డైరెక్ట్ గా మనం ఆకుని తీసుకెళ్లి ఆకును వేస్ట్ చేయకుండా మనం పౌడర్ చేసుకుని పౌడర్ ని మనం 1000 రూపాయల నుంచి 1500 వరకు మనకు వర్కౌట్ అవుతుంది. దాన్ని మనం సోలార్ డ్రైయర్లలో పెట్టి సోలార్ డ్రైయర్ లో పౌడర్ ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకుని చేయడం. అయితే దీన్ని కూడా మళ్ళీ పెద్ద పెద్ద మిషనరీస్ జోలి పోకుండా రైతు స్థాయిలో మనం ఎట్లా చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు 15-20 వేల రూపాయల దగ్గర మొదలు పెట్టుకుంటే చిన్న చిన్న మిషన్స్ చాలా దొరుకుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా రైతు కొంత అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఆయన కూడా కొంత పరిశోధన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదండి. మేము స్టార్ట్ చేసినప్పుడు మిక్సీలతోనే స్టార్ట్ చేసినాము. 2 మిక్సీలు పెట్టుకొని మిక్సీల పౌడర్ పట్టుకుంటా దాన్ని జల్లెడ పట్టుకొని అట్లా. ఇప్పుడు పల్వరైజర్లకు వెళ్ళినాము, అది మనకు వర్క్ స్పీడ్ అప్ అవుతుంది. జ్యోతిరెడ్డి నాయుడు గారు, మనకి ఇప్పుడు ఎట్లా అయితే అపెడా ఎక్స్పోర్ట్కి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందో అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి మనకి అమెజాన్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఈ కామర్స్ వచ్చిన తర్వాత అందులో ఎవరు ఏ ప్రోడక్ట్ అయినా ఒకసారి వాళ్ళు ఓకే చేస్తే నీ ప్రోడక్ట్ నువ్వు పెట్టుకోవచ్చు, నచ్చిన వాళ్ళు కొంటారు, నచ్చకపోతే కొనరు. దానికేదో వాళ్ళ కమిషన్ తీసుకునే పద్ధతి ఏదో ఇలాంటివి వచ్చినాయి. మనకి యాక్చువల్గా రైతు బజార్లు పెట్టినప్పుడు కూడా కాన్సెప్ట్ అదే. ఎక్స్పోర్ట్ మార్కెట్ గురించి కాసేపు పక్కే పెడదు. రైతు బజార్లు పెట్టినప్పుడు అంటే డైరెక్ట్ గా ఫార్మర్ టు కన్జ్యూమర్ అన్న కోణంలో ఆలోచన. సరే, అవి రైతు బజార్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లిమిటెడ్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 1.5 జనాభా ఉంటున్నారు. అందరూ రైతు బజార్లకు వెళ్ళరు, ఎక్కడెక్కడ సంతలు ఉంటాయి, ఎవరెవరో మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఇలా ఒక పంటని కాదు, డైరెక్ట్ గా అది పెరిషబుల్ కావచ్చు, లేదంటే నిలవ ఉండేవి కావచ్చు, రైస్ ఇలాంటివి కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, వీటిని రైతే డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకొని నా ఇక్కడ పండిన పంట నా వెరైటీ ఇది, నేను ఈ పత్తిలో పండించాను అని చెప్పుకొని దానికి డైరెక్ట్ గా కన్జ్యూమర్ కనెక్ట్ చేసే అలాంటి వ్యవస్థ ఏదన్నా ఉందా మనకి ఆన్లైన్ లో? ఇప్పుడు చాలా మంది జ్యోతిరెడ్డి గారు చెప్పారు, జ్యోతిరెడ్డి గారు ఎంత పంట పండించినా ఆ మార్కెట్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఆమెకు అసలు ప్రాసెసింగ్ యూనిట్ పని పడలేదు ఇప్పటిదాకా. బట్ అందరూ అది చేయలేరు, అందరికీ యాక్సెస్, అందరికీ మార్కెటింగ్ స్కిల్ ఉండదు. ఏదైనా ఒక పోర్టల్ లాంటిది ప్రభుత్వం సెంట్రల్ స్టేట్ లెవెల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ అది ఏదైనా సరే డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళే చూస్తుంటారు. ఓకే, మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ దాన్ని ఎలాగా అక్కడ రీచ్ అవ్వాలి, ఫార్మర్స్ టు కన్జ్యూమర్ ఎలా కనుక. ఇప్పుడు ఈ రైతు బజార్లు ఇవన్నీ కూడా ఈ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ కింద వస్తుంది. ఓకే, గవర్నమెంట్ మనకి అట్లాగే మనకి ఇప్పుడు ఉదాహరణకి మీరు అపెడా కింద మనకి వెరైటీలు పండిస్తున్నారు. ఉదాహరణ డ్రాగన్ ఫ్రూట్ రైతు ఒక్కసారి బాగా రేట్ వస్తుంది తెలిస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న రైతు పండిస్తున్నాడు. అలాగే ఇవాళ నేను రోడ్ల మీద చూసాను, వాల్నట్ రోడ్ల మీద పోసి అమ్ముతున్నారు. ఒకప్పుడు వాల్నట్ మనకి బయట ఎక్కడి నుంచో వచ్చాయి, చాలా లిమిటెడ్ గా వచ్చాయి. మామూలుగా మనకి కూరగాయలు అమ్మినట్టు వాల్నట్ ఇవాళ హైదరాబాద్ ఈ రోజు చూశాను. అంటే కొత్త వెరైటీలు కాస్త రిస్క్, లోకల్ గా ఎక్కడో పండించుంటారు, లేకపోతే వాల్నట్ రోడ్ల మీద పోసి అమ్మే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి ఉంటే వీటికి ఏ రకాలు మనం ఎక్కువ ఇండియాలో మనకి తెలుగు రాష్ట్రాల్లో కనీసం మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం,
ఇంకా వేటికి అవకాశం ఉంది ఏం చెప్తారు? అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మన ఇండియా నుంచి కానీ అంటే మన తెలంగాణ నుంచి కానీ ఏ ప్రోడక్ట్స్ మేజర్గా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయంటే మెయిన్ రైస్ సిరియల్స్ అండర్ సిరియల్స్ ఒక్కొక్క కేటగిరీ వైజ్ చెప్తాను. సిరియల్స్కి వచ్చేసరికి మనకు నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ బాగానే అవుతున్నాయి. మనకి తెలంగాణ నుంచి కూడా మేజర్ రైస్ మిల్లర్స్ ఉన్నారు. ఆ రైస్ మిల్లర్స్ లో కూడా మనం యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, వాళ్ళ రైస్ మిల్ షుడ్ బి అప్రూవ్డ్ బై ఎన్పీపీ, నేషనల్ ప్లాంట్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్. ఆ రైస్ మిల్లర్సే వాళ్ళు యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయాలి. అదర్ వేరే కంట్రీస్ అనుకోండి ఆ ఎన్పీపీ రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి తెలంగాణలో ఒక 7-8 వరకు ఉన్నాయి. రామం మోడర్న్ రైస్ మిల్, వంశీకృష్ణ, అలా చాలా రైస్ మిల్స్ ఒక 7-8 వరకు ఉన్నాయి అన్నమాట. లిస్ట్ కూడా మీరు ఎవరెవరు అడుగుతారా యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేద్దాం ఆ లిస్ట్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. అది ఒకటి, అది సిరియల్స్ లో చెప్తాను. అలాగే మిల్లెట్స్ కూడా ఈ మధ్యన చాలా మంది స్టార్ట్అప్స్, ఎఫ్పిఓస్ అని, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అని వచ్చి మనకి మీకు ఆల్రెడీ తెలిసి ఉండదు, మన రాజేంద్ర నగర్ ఐఏఎంఆర్ అని ఉంది. అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంది, మిల్లెట్ రీసెర్చ్. వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయ్యాను, వాల్యూ ఎడిషన్ ఎలా క్రియేట్ చేయడం, దానికి కూడా ఎపేట కూడా కొంచెం ఈ రీసెర్చ్ అండ్ దాంట్లో కూడా కొంచెం ఫండింగ్ ఇవ్వడం, చాలా మటుకు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కూడా చేశారు అనమాట. అది ఈవెన్ బాస్మతి రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయ్యి మన పంజాబ్ హర్యానా నుంచి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇందులో కూడా మనము ఆ రైస్ నే మళ్ళీ ఆర్గానిక్ గా కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, వాళ్ళు ఏంటంటే ఈ ఆర్గానిక్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేయాలన్నమాట. ఎవరైనా ఆర్గానిక్ గా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎపేడా అక్రిడేటెడ్ ఆర్గానిక్ సర్టిఫైయింగ్ ఏజెన్సీని అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయితే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నది, దానికి కన్వర్షన్ పీరియడ్ ఎంత, మామూలు నార్మల్ గా 3 years ఉంటుంది అనమాట. ఆ కన్వర్షన్ పీరియడ్ కి వచ్చినప్పుడే ఆ ట్రేస్ నెట్ లోని వాళ్ళకి ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ అని ఇస్తారనమాట. అది వచ్చిన తర్వాత యాజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ గా రైస్, ఆర్గానిక్ రైస్ గా ఎక్స్పోర్ట్. మనకి హైదరాబాద్ లో శ్రేష్ఠ బయో న్యాచురల్ అని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బాగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, వాళ్ళ కంపెనీ ఉన్నది. అలాగే మనకి తెలంగాణ సీడ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉంది కదా, దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది అక్రిడేటెడ్ బాడీ బై ఎపీడా అనమాట. అలాగే ఇంకొక టాటా వాళ్ళది కూడా మన హైదరాబాద్ లో ఉన్నారు. రైతు ఉన్నారు సార్ ఫోన్ లైన్ లో, రాజయ్య గారు జగిత్యాల నుంచి. రాజయ్య గారు మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ ఎప్పుడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. వారందరికీ నమస్కారములు. అసలు పంటలు సామాన్య రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర జరుగుతున్నది. మరి అంత స్థాయిలో ఒకటి ఉండాలంటే స్వామినాథన్ గారి సిఫార్సుల వలన వర్తిస్తాయా పని సమర్ ద్వారా? అంటే ఇప్పుడు పాపం కామన్ పీపుల్ పండిస్తుంది, కానీ ఎగుమతి చేస్తామంటే ఆయనకు అవకాశాలు ఉంటలేవు. మరి చట్టబద్ధతలు ఉండాలంటే ఎట్లా అని సమర్ ద్వారా ప్రార్థిస్తారు. మన దగ్గర స్వామినాథన్ కమిషన్ ఎప్పుడు అమలు అవుద్ది సిఫార్సులు అనేది పక్క పెడితే మీరు ఏ పంట పండిస్తారు, ఎగుమతి కావాల్సిన అవకాశాల గురించి సార్ చెప్తారు. మీరు ఏం పండిస్తున్నారు? నేను అంటారు బీర, టమాటా, సార్ బెండ, కూరగాయలు పండిస్తున్నారు. బేసికల్ గా కూరగాయలకు సంబంధించి మనతో జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. జ్యోతిరెడ్డి గారు ఆయన బీర, టమాటా ఇలాంటివి పండిస్తున్నారు. వాటికి కాస్త మార్కెట్లో అంటే పెరిషబుల్ ఆఫ్ కోర్స్, వాటిలో టమాటా గురించి మీరు చెప్పారు ఇందాక. ఇతర కూరగాయల పంటలకు ఏదైనా ఇలాంటి మార్గాలు ఉన్నాయా జ్యోతిరెడ్డి గారు? మేము వెజిటేబుల్స్ అన్ని కూడా అంటే కూరగాయలు, ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి అనుకోండి, కాకరకాయ కారం చేస్తున్నాము. ఓకే. తర్వాత బెండకాయలు కూడా మనము డ్రై వెజిటేబుల్ చేస్తున్నాము. పచ్చిమిరపకాయ కారం చేస్తున్నామండి. అంటే మనము మామూలుగా కొన్ని వంటలలో పచ్చిమిరపకాయ కారం వేస్తాం కదా, పచ్చిమిర్చి నూరేస్తుంటాం అప్పుడప్పుడు. అట్లా కాకుండా దాన్ని కూడా డ్రై చేసి మనము పచ్చిమిర్చి పౌడర్ కూడా చేస్తున్నాము. అంటే ఎండబెట్టడానికి అనుకూలమైనటువంటి రకాలు అంటే దోసకాయ మనకు ఒరుగు అలవాటు ఉంటది, మామిడికాయ అలవాటు ఉంటది. తర్వాత ఇట్లా అలవాటు ఉన్నటువంటివి మార్కెట్ లో అమ్ముడుపోయేటటువంటివి అవన్నీ కూడా మేము డ్రైవ్ చేస్తున్నామండి. ఇక వీలైనంత అంటే పచ్చళ్ళకి వెళ్ళేవి పచ్చళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు పచ్చళ్ళకి అయితేనేమో మనం ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళా అంటే ఈ రోజు మనకు ఒక సీజన్ లో మనం వెజిటబుల్స్ పెట్టామంటే ఒక 3-4 నెలల వరకు మనకు పంట వస్తూనే ఉంటది. కాబట్టి దాంట్లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడము, రేట్ రానప్పుడు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ దిశగా వెళ్ళడం అనేది మేము చేస్తున్నాం. బీరకాయ, సొరకాయ ఇలాంటి వాటికి సంబంధించి జ్యోతిరెడ్డి గారు మార్కెట్ లో కొనుగోలుదారులు నాటు అంటే దేశీయ విత్తనమా లేకపోతే ఈ వాటికి చాలా కంటామినేషన్ జరుగుతుందని అంటూ ఉంటారు. నాటు బీరకాయలు కావాలి, మరీ పచ్చగా రంగు అలా ఉండకూడదని చూసేవాళ్ళు కూడా ఉంటారు. వాటి మీద అంటే అవి ఏదో కలుపుతున్నారని అనుమానాలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పెరుగుతోంది. అలాంటి వాటికి ఏదైనా ఎక్కువ ధర రావటానికి కానీ లేదు వాటిని ఏదైనా మనం బీరకాయలు, బెండకాయలు ఇలాంటివి ప్రాసెసింగ్ ఏదైనా అవకాశం ఉందా, లేదంటే మా ఎక్కువ రేట్ వచ్చే చోట అమ్ముకోవడానికి ఏం ఫెసిలిటీ ఉంది? అయితే ఇప్పుడు వెజిటేబుల్స్ ఏం చేస్తున్నారండి, కొంతమంది మొత్తం డ్రై చేసిన తర్వాత పౌడర్ ని
మనకు చపాతీలు వీటిల్లో కలుపుకోవడానికి వాడుతున్నారు. దాన్ని అంటే మనకు న్యూట్రియంట్స్ అందుతాయి, వెజిటబుల్ కూడా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది అనే ఉద్దేశం మీద. బెండకాయలు మనకు డ్రై వెజిటబుల్ అనేది ఒరుగులలో మనకి పూర్వకాలం నుంచి చాలా కూరగాయలు ఒరుగులకు అలవాటై ఉన్నాం మనం. ఇంకా మీరు అంటే జన్యు మార్పిడియా కాదా అనేది, జన్యు మార్పిడి విత్తనం కాకుండా ఏ విత్తనమైనా గానీ మనం వ్యవసాయం సాగు చేసేటటువంటి పద్ధతి అంటే నేచురల్ ఫార్మింగ్ అనుకున్నప్పుడు కెమికల్ వాడకుండా ఉండేటటువంటి కూరగాయ మనకు ఒకలాగా కనబడుతుంది, కెమికల్ వాడినటువంటి కూరగాయ ఒకలాగా కనబడుతుంది. దాని నిల్వ టైం కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంటదండి. ఇప్పుడు మనము పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా ఉన్నటువంటి నేచురల్ గా సహజ పద్ధతిలో పడినటువంటి కూరగాయలు చాలా బాగా కనబడతాయి. అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక వాటిని మనం కస్టమర్ కూడా వాటిని గుర్తిస్తాడు, మంచిగా తీసుకుంటాడు అన్నమాట. కాబట్టి మనము కెమికల్స్ వీలైనంత మటుకు కెమికల్స్ మనం అవాయిడ్ చేయగలిగితే మన పంట మనం అమ్ముకోము అనేది లేదండి. వాస్తవంగా మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో నేచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని, అంత కల్టివేషన్ వాస్తవంగా లేదు. అంటే డిమాండ్ ఉన్నంత సప్లై లేదు, మీరు అంటుంది అంతే కదా, డిమాండ్ ఉన్నంత సప్లై లేదు, కానీ మార్కెట్ లో వస్తువులు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మనము రైతులను డైరెక్ట్ గా మన ఓన్ మార్కెట్ మనం క్రియేట్ చేసుకోగలిగితే, ఇప్పుడు సోషల్ మీడియా అందరికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నది ఆయుధమేనండి. మేమైతే ఫేస్బుక్, యూట్యూబ్, మాది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉన్నది, అమ్మయ్య కృషి వికాస్ కేంద్రం అని. మేము దాని ద్వారా, తర్వాత ఫేస్బుక్ పేజ్ ద్వారా రోజు మన ప్రొడక్ట్ తయారు కాగానే వాట్సాప్ లో స్టేటస్లు పెట్టడం ద్వారా, ఇన్స్టాగ్రామ్ లో చేయడం ద్వారా, అట్లా మా పరిధిలో ఉన్నటువంటిదంతా కూడా మేము చేస్తున్నాం. అంటే ప్రతి రైతు కూడా అట్లానే చేయాలని చెప్తున్నాం అనమాట. ఇట్లా చేసుకుంటే తప్ప మనం మార్కెట్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి మా సరుకు మీరు కొనండి అంటే మనం ఎట్లా తలకిందులు తపస్సు చేసినా కూడా మనం అనుకునేటటువంటి ధర రాదు. అక్కడ దళారులు ఉంటారు, దళారీ వ్యవస్థ ఎలా ఉండనే ఉంది మార్కెట్ యార్డ్లలో మనందరికి తెలిసిందే. ఇప్పుడు మనం వాల్యూ యార్డ్కి వెళ్ళినాం అనుకోండి, ఇప్పుడు మామిడి పంట ఉందండి, మామిడి పంట మనకు పచ్చికాయ రాగానే మేము తురుము కూడా పెడతామండి. అంటే మామిడి తురుము అనేది పచ్చి తురుము సంవత్సరం అంతా నిలువ ఉంటది. దాంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మనము సాల్ట్ ను పసుపు రెండు కలిపితేనే సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా మన పాత పూర్వీకులు మనకు నేర్పినటువంటి. సో ఈ ప్రాసెస్ చేసినప్పుడు మీరు మ్యాంగో తురుము చెప్పారు జ్యోతిరెడ్డి గారు, ఇలాంటివి మామూలు సూపర్ మార్కెట్ లో అలా వాళ్ళు పెట్టుకుంటున్నారా స్టాండ్స్ లో, మీరు లేదంటే మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో అమ్మేస్తున్నారా? మా దగ్గర మా పంటకు సంబంధించినటువంటి మొత్తం ఉత్పత్తి మా దగ్గర అమ్ముడుపోతుందండి. మేము అమ్ముడుపోతుంది కాబట్టి మేము బయట మార్కెట్ మీద ఎదురు చూడాల్సినటువంటి అవసరం రాలేదు ఇప్పటివరకు. కాబట్టి మేము అంటే మేము మా అవసరమైనంత కూడా మేము అందివ్వలేకపోతున్నాం. వాస్తవంగా మార్కెట్ ఉన్నది కానీ రైతులు సిద్ధంగా లేరు, నేచురల్ ఫార్మింగ్ వెళ్ళడానికి రైతులు సిద్ధంగా లేరు. ఓకే, రైట్. నాయుడు గారు, ఇక్కడ ఇంకా రెండు, అంటే ఇప్పుడు ఇందాక జ్యోతిరెడ్డి గారు చెప్పారు చిన్న చిన్న ఎక్విప్మెంట్లు ప్రాసెసింగ్ వాటికి సంబంధించి. ఇప్పుడు కరేపాకు ఉంది, కరేపాకు గురించి బయట 2 రెబ్బలు కొనాలంటే అమెరికాలో వాళ్ళు కరేపాకును అపురూపంగా చూస్తారు, కొత్తిమీర కరేపాకు $3 $4 అని చెప్పి బాధపడుతూ ఉంటాం. మనకేమో ఇక్కడ ఒక్కొక్కసారి ఉట్టిగా కుళ్ళిపోయి పడేస్తాం. ప్రాసెసింగ్ లో కొంత అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. వీటికి పెద్ద ఖర్చు కూడా కావు. ఇప్పుడు రైతుకి నిజంగా దేశీయ మార్కెట్లో అయినా విదేశాలకైనా ఆ ఎక్విప్మెంట్ ఒక 15,000 20,000 లేదా 25,000 అవుతుంది. కొన్ని సందర్భాల్లో 1,00,000 2 లక్షలు చిన్న స్థాయిలో 4 రైతులు కలిసి FPO ఇంకోటి అనుకోండి. అలాంటి వాటికి ఇప్పుడు ఎప్పుడంటే మీరు ఎక్స్పోర్ట్ పెద్ద ఒక భారీగా చేసేది ఎక్స్పోర్టర్స్కి అమ్ముకోవటం. అలాగే మీరు ఇంకోటి చెప్పారు, ప్రతి రైతు ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోడ్ కూడా ఉండాలి. సో ఇది కూడా మ్యాండేటరీ. వాటిని తీసుకోవాలంటే కూడా మీరు సలహాలు సూచనలు ఇస్తారు? సలహాలు అంటే అంటే యాజ్ ఎ ఫార్మర్ గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎవరైనా ఫార్మర్ అయినా ఫస్ట్ ఈ ఐఈ కోడ్ అలాట్ అవ్వాలంటే వాళ్ళకి పాన్ నెంబర్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అప్పుడే ఐఈ కోడ్ అలాట్ అవుతుంది. అది 500 రూపీస్ ఫీజు లైఫ్ మెంబర్. తర్వాత ఎపిడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎపిడా రిజిస్ట్రేషన్ కూడా 5,900 ఉంటుంది, 5 years వ్యాలిడిటీ ఉంటుంది. వీళ్ళు మామూలుగా మేము ఎక్స్పోర్ట్స్ ఏం లేవు, లోకల్లో ఎక్స్పోర్ట్ సప్లై చేస్తాం లేదా లోకల్లో మార్కెటింగ్ అది చేస్తాము, దాంట్లో కొన్ని సబ్సిడీస్ కానీ ఏమైనా కావాలంటే మెయిన్ మనకి నాబార్డ్ నుంచి ఉన్నాయండి. లోన్స్ కానీ అదే పావలా వడ్డీ రిలేటెడ్ లో కొంచెం ఉన్నాయి, నాబార్డ్ లో ఉన్నాయి.
లేదు మామూలుగా చిన్న కొంచెం ప్రాసెసింగ్ యూనిట్ లాగా కానీ లేకపోతే చిన్న కోల్డ్ స్టోరేజ్ లా కానీ ఏమైనా పెట్టుకోవాలంటే మన ఎపేడాలో కూడా మేము 3 స్కీమ్స్ రన్ చేస్తున్నాం. ఒకటి స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, 2 స్కీమ్ ఫర్ క్వాలిటీ డెవలప్మెంట్, 3 స్కీమ్ ఫర్ మార్కెట్ డెవలప్మెంట్. ఈ అండర్ ద స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఏంటంటే ఎవరైనా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ అంటే అదే కోల్డ్ స్టోరేజ్ అంటారు దాన్ని, అదే ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి ఈ స్కీమ్ కింద మనకి 40% ఆర్ 2 crores అనమాట సబ్సిడీ వస్తుంది వాళ్ళకి. అది కూడా మనకి తెలంగాణ స్టేట్ లో అడ్వాంటేజ్ ఏమున్నదంటే ల్యాండ్ లాక్ ఏరియాస్ అంటారు. ల్యాండ్ లాక్ ఏరియాస్ ఏమున్నాయంటే సీ పోర్ట్స్ ఎక్కడైతే లేవో వాళ్ళకి 75% సబ్సిడీ. మనకి హిమాచల్ ప్రదేశ్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి వాళ్ళకి 75% 2 crores. అలాగే ఈ మధ్య రీసెంట్ గా మీరు మేడికొండ న్యూట్రిషన్స్ అని వాళ్ళు మురింగా పౌడర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ సంగారెడ్డిలో పెద్ద యూనిట్ పెట్టారు వాళ్ళు, ఆర్గానిక్ మురింగా పౌడర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే అదే మన మునగ పౌడర్ మేడం గారు చెప్పారు కదా, ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళకి మేము 75% 2 crores సబ్సిడీ ఇచ్చాం అలాగా అనమాట. అలాగే ఇప్పుడు ఇంకా అది స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొకటి. లేదంటే అందులోనే ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది మిస్సింగ్ గ్యాప్స్. అంటే మనకి రైస్ మిల్లింగ్ లో వాటిలోని సార్టెక్స్ మిషన్స్, అవి సార్టెక్స్ రైస్ అని మీరు చూసే ఉంటారు, సార్టెక్స్ మిషన్స్ అవి కూడా పర్చేజ్ చేయడానికి ఇస్తారనమాట. అది ఈ స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ఒక నార్మల్ రైతు ఏమి తెలియదు, మీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు, ఒక 5,000 6,000 కంటే పెద్ద ఇష్యూ కాదనుకుందాం, 4 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతు. సో వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి రిజిస్టర్ చేసుకుంటూ అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ మెయిన్ వాళ్ళు ఏంటి రైస్ లేకపోతే హార్టికల్చర్ ప్రొడ్యూసా లేకపోతే మిల్లెట్సా వాళ్ళ కేటగిరీ వైజ్ తీసుకొని వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయాలంటే మన చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ అవి ఉన్నాయి కదా, వాటిలోనే వాళ్ళకి డైరెక్ట్ లింకేజ్ చేసి వాళ్ళు ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా యుఎస్ఏలో కానీ లేకపోతే ప్రతి కంట్రీలో వాళ్ళ రిలేషన్స్ ఉంటున్నారు. వాళ్ళు కూడా కొంత ఇంటర్నెట్ లింక్ అవుతూ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు నా దగ్గర కూడా వచ్చారు, మా రిలేషన్ ఉన్నారంటే ఇప్పుడు మనకు ఫ్రెష్ మ్యాంగోస్ అక్కడికి ఎక్స్పోర్ట్ అది మనం చేయాలంటే అడుగుతున్నారు. వాళ్ళకి అక్కడ ఆల్రెడీ లైసెన్స్ ఉందంట, మేము ఇక్కడ ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకోవాలి, యూఎస్ఏకి పంపించాలంటే ఏంటి ప్రొసీజర్ నాకు ఇన్ డీటెయిల్ గా అన్ని చెప్పాం అనమాట. మీరు ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నెంబర్ తీసుకోవాలి, ఎక్కడ రిజిస్ట్రేషన్, మీ ఫామ్ రిజిస్ట్రేషన్ హార్టికల్చర్ ద్వారా అవ్వాలి, తర్వాత ఇవన్నీ అనమాట. ఆ విధంగా వాళ్ళకి అక్కడ ఇంపోర్ట్ లైసెన్స్ అది వాళ్ళు చేసుకోవచ్చు. ఈవెన్ పెద్ద ఫార్మ్స్ కూడా ఉన్నాయి వాల్యూ ఎడిషన్. మనకి ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణలో శామ్ అగ్రిటెక్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు పొమగ్రనేట్ ఒలిచి గింజలు ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళ యూనిట్ లో ఇంచుమించు 200 ఉమెన్స్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. అది ఆ పొమగ్రనేట్ ఏరియల్ సెట్ 14 days షెల్ఫ్ లైఫ్. 14 days లో వాడేసుకోవాలి, అది పాడవుతుంది. అదే కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అలాగనమాట. మనతో శోభ గారు ఒక రైతు సిద్దిపేట నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శోభ గారు మీ క్వశ్చన్ అడగండి అమ్మా. ఆకుకూరలండి, ఆకుకూరలు అన్ సీజన్ లో వాటిని పౌడర్ వేయడమా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని? ఏం పండిస్తారమ్మా మీరు? ఆకుకూరలు. ఓకే, ఆకుకూరలు. రైట్. జ్యోతిరెడ్డి గారు మీరు చెప్పగలుగుతారు, ఆకుకూరలు పండిస్తారు, వాటిని నిల్వ చేయడానికి అవకాశం ఉందా? ప్రశ్న. జ్యోతిరెడ్డి గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వినబడుతుందండి. పాలకూర, తోటకూర, కొత్తిమీర, మునగాకు, కరివేపాకు ప్రెసెంట్ అయితే ఇవన్నీ కూడా మేము పౌడర్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా అంటే మనము జనరల్ గా బయట పెట్టుకుంటే మంచిగా ఎండినట్లయితే 1 month నుంచి 3 months వరకు ఉంటాయండి. ఒకవేళ మనం ఫ్రిడ్జ్ లో కనుక వాటిని మనం జాగ్రత్త పెట్టుకోగలిగితే 1 year వరకు కూడా నిలువ ఉంటాయి. అయితే మనం ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇట్లానే మనకి ఎక్కువగా ప్రొడక్షన్ వచ్చింది అనుకున్నప్పుడు పౌడర్ చేస్తే మనకి దగ్గర 15 kg నుంచి 20 kg ఆకు అయితేనే 1 kilo పౌడర్ అవుతుంది. పాలకూర కూడా పౌడర్ చేస్తారు మీరు? పాలకూర కూడా అవునండి. సోలార్ డ్రైయర్ లో మనం అంటే పౌడర్లు చేయడానికి అనుకూలమైనటువంటివన్నీ కూడా పౌడర్లు చేస్తున్నాం. అంటే ఒక్కొక్కసారి మనకు చాలా తక్కువ రేట్ ఉండిపోతుంది మార్కెట్ లో. అటువంటి పరిస్థితులలో ఒకటేసారి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది, మనము ఈ రోజు కొంత కోస్తాము, రేపు కొంత కోస్తాము, నెల తర్వాత కొంత కోస్తాం అంటే ఉండదు కదా. మనం 40 days లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనం అమ్మగలిగినంత అమ్ముతాము, మిగతాది లేదు రీటైల్ కి వెళ్ళటం లేదనుకున్నప్పుడు దాన్ని శుభ్రంగా కట్ చేసి వాటర్ లో మంచిగా ఉప్పు నీళ్ళు వేసి కడిగి సోలార్ డ్రైయర్ లో ఆరబెడుతున్నాము. ఆరబెట్టి కూడా దాన్ని పౌడర్ చేసి మనం. ఎంత అవుతుంది జ్యోతిరెడ్డి గారు సోలార్ డ్రైయర్ మామూలుగా ఎంత ఉంటుంది కాస్ట్? ఏ పంట మీరు చెప్పారు 4-5 రకాలు ఆకుకూరలకు సంబంధించి. అయితే మనకు ఒక 75,000 ఇప్పుడు మేము చేసుకున్నది ఒక 100 SFP అండి. మేమే ఇన్స్టాల్ చేయించుకున్నాము, ఇక్కడ ఫిట్ చేయించుకున్నాం మన దగ్గర. అది మాకు ఒక 75,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అయితే PMFME ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ SHG లకు కూడా
కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. పిఎంఎఫ్ఎంఈ లో మేము తీసుకున్నాము, ఇది స్కీమ్ ఒక యూనిట్ తీసుకున్నాము. యూనిట్ తీసుకుంటే దాంట్లో పల్వరైజర్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే మిషన్స్, తర్వాత చట్నీ మిషన్స్, సోలార్ డ్రైయర్, ఇవన్నీ కూడా మేము దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. అట్లా అంటే ఒక్కొక్కటి కూడా మనం దాన్ని చేసుకోవచ్చు. ఒక్కొక్క మిషన్ కూడా మనం అంటే ఏదైనా స్కీమ్ ఉన్నా లేకున్నా డైరెక్ట్ కూడా మనం పర్చేజ్ చేయడానికి అనుకూలంగానే ఉన్నాయండి. మనకు మనం గూగుల్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి మిషన్ మనం సెర్చ్ చేస్తే కూడా బేసిక్ రకరకాలు వస్తూ ఉంటాయి. బేసిక్ 5,000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 5 కోట్ల వరకు కూడా మనకు ప్రతి ఒక్కటి దాంట్లో దొరుకుతా ఉంటది. అది మనం ఓన్ డిసిషన్ తీసుకోవచ్చండి. రైట్ సార్. ఇంకా మనకి బేసిక్ గా మనకి తెలంగాణ ఎక్స్పోర్ట్ రైస్ ఒకటి మీరు చెప్పారు, మ్యాంగో పెద్ద క్రాప్స్. హార్టికల్చర్ లో ఇంకో ప్రోడక్ట్ ఉంది గర్కిన్స్, అంటే కీరా అంటారు కదా. ఆ కీరా కూడా మనకి మంచి పెద్ద ఎక్స్పోర్ట్ యూనిట్స్ ఉన్నాయి, గ్లోబల్ గ్రీన్ అని, వెల్బీ ఫుడ్స్ అని. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఫార్మర్స్ తో కాంట్రాక్ట్ ఫార్మ్ బైబ్యాక్ చేస్తారనమాట. గర్కిన్స్ కూడా బాగా ఎక్స్పోర్ట్ కి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన తెలంగాణ నుంచి. కీరాగానే అదే దాన్ని దీంట్లో చేసి పంపిస్తారనమాట, అంటే డ్రమ్స్ లోని పెట్టి పంపిస్తారనమాట. అలాగే మనకి కర్ణాటకలో మెయిన్ గర్కిన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ మనకి తెలంగాణలో కూడా గర్కిన్ ఎక్స్పోర్ట్స్ బాగానే ఉన్నాయండి. సో రైతులు సపోజ్ అంటే మీరు అన్నట్టు అందరూ ఎక్స్పోర్ట్ చేయలేరు ఈ ప్రాసెస్ అంతా. అలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళకి అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తుంటాము. ఇప్పుడు కూడా ఆల్వేస్ మేము కనెక్ట్ చేస్తూ ఉంటాం. కీరా పండిస్తున్న రైతుంటే ఎక్స్పోర్ట్ కంపెనీ మార్కెట్ కంటే బెటర్ రేట్ వస్తుంది అలాగైనా సరే. ఓకే, అట్లాగే ఇక మిగతా వాటికి సంబంధించి మనకి స్పైసెస్ ఒకటి బాగా, యాలకులు లేకపోతే ఇలాంటివి మన దగ్గర, పసుపు ఒకటి మనకి బాగా ఫేమస్. మిగతా ఈ మసాలా దినుసులు కానీ ఇవి మన దగ్గర ప్రొడక్షన్ ఎట్లా ఉంది? వాటికి బాగా డిమాండ్ ఉంది బయట. వాటికి కూడా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇవేంటంటే కమ్యూనిటీ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఎపీడా అని, ఎపీడాకి ఏంటంటే ఆల్మోస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, హార్టికల్చర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మావి 700 ప్రొడక్ట్స్ మా దాని కింద వస్తాయి. బట్ వేరే మనం చెప్పిన చిల్లీ అన్నది, టర్మరిక్ అనేది స్పైసెస్ బోర్డ్ అని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు స్పైస్ బోర్డ్ వాళ్ళు చూస్తారన్నమాట. వాటి యొక్క మానిటరింగ్, వాటి ఎక్స్పోర్ట్స్ అదంతా కూడా స్పైస్ బోర్డ్ ఆఫీస్ కూడా ఇక్కడ వరంగల్లోని కూడా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ మానిటర్ చేస్తుంటారు. నాయుడు గారు, ఇంకొక కీలకమైన, చాలా మందికి ఆర్గానిక్, న్యాచురల్ ఫార్మింగ్ ఇవి చేస్తున్నారు, కానీ సర్టిఫికేషన్కి సంబంధించి సరే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఇస్తున్నారు, అలాగే అపెడా కూడా సర్టిఫికేషన్. ఏంటి బేసిక్ ఈ 20కి తేడా? మీరు ఆథరైజ్ చేసిన ఉన్నాయి, లేదా ప్రత్యక్షంగా మీ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చా? తీసుకుంటే ఏంటి? ఎవరైనా సరే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈవెన్ డొమెస్టిక్ గా కూడా మెయిన్ ఏంటంటే ఆ ఎపేడా అక్రిడిటెడ్ ఏజెన్సీస్ నుంచే వాళ్ళు సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకున్నప్పుడే వాళ్ళకి ట్రేస్నెట్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ కోడ్ అలాట్ అవుతుంది, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఎక్స్పోర్ట్స్ కి రిలేటెడ్ అంతా ఎపేడా డాక్యుమెంట్స్ ఇవన్నీ చేస్తుంది. అలా డొమెస్టిక్ మార్కెట్ వచ్చేసరికి ఏమొచ్చి FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు చూస్తారు. సో లోకల్ మార్కెట్ అమ్ముకోవాలంటే కొంచెం కంపారిటివ్లీ ఈజీ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి. అట్లాగే ఇంకొక డౌట్ చాలా మందికి ఏముంటదంటే, రకరకాల పరీక్షలు చేస్తారు. మీరు అన్నారు ట్రాన్సాక్షన్ పీరియడ్ ఇదంతా, అంటే పూత దశ నుంచి ఏ పరీక్షలు జరుగుతాయి, అంటే ఏ దశలో ఆ పరీక్షలు చేస్తారు? అంటే ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది చేస్తారనమాట. మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కి ఎపేడా అక్రిడిటెడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియా. మనకి తెలంగాణలో కూడా ఒక 5-6 ఉన్నాయి, విమ్టా ల్యాబ్స్, అలాగా చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మళ్ళీ వెబ్సైట్ విజిట్ చేస్తే మనకి స్టేట్ వైజ్ ఏ ల్యాబ్స్ ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కి టెస్ట్ చేయడానికి ఉన్నాయో ఆ లిస్ట్ కూడా ఉంటుంది. వాటికి కూడా రేట్స్ అవన్నీ కూడా స్టాండర్డ్ గా ఫిక్స్ చేసి ఉంచారు. వాళ్ళ మట్టుకు వాళ్ళ రేట్స్ పెట్టేసి చార్జ్ చేయడానికి లేదనమాట. ఇవన్నీ రైతులు డైరెక్ట్ గా ల్యాబ్స్ కూడా అప్రోచ్, ఆ ల్యాబ్స్ చెప్పిన అవ్వచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఓకే, అట్లాగే ఇంకా వేరే అంటే మీకు అపెడా నుంచి కానీ లేదు ఈ FPOలు, ప్రత్యక్షంగా FPOలు ఒక పద్ధతిగా రిజిస్టర్ అయి ఉంటాయి. ఇండివిజువల్ గా రిజిస్టర్ అయ్యే ఫార్మర్స్ మీ దగ్గర వేరు, FPOలుగా మీతో రిజిస్టర్ అయి ఉంటాయి. ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా అంటే ఏం చెప్తారు? FPOలు కానీ ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే మేజర్ గా మేము ఎంకరేజ్ చేసేది ఈ ఓకే చెప్పండి సార్. ఈ ఎగ్జిబిషన్స్ ఆర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి డ్రాస్టిక్ గా ఫీజు రిడక్షన్ ఉంటుంది. FPOs కి అయితే మేము 10,000 కి స్టాల్ అలాట్మెంట్ చేస్తాం. అది వేరే ఎక్స్పోర్ట్ అయితే 1 lakh వరకు కూడా ఉంటుంది. SC/ST ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి, స్టార్ట్అప్స్ కి ఆ అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కీమ్స్ లో కూడా మా స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అది ఫండ్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, జనరల్ కేటగిరీ కన్నా FPOs కి, స్టార్ట్అప్స్ కి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనతో పద్మనాభరెడ్డి గారు సత్యసాయి జిల్లా నుంచి మరో రైతున్నారు. పద్మనాభరెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్తే, అడగండి.
సార్ ఇప్పుడు ఆర్గానిక్ ఇది సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే నేనేం ఎట్లా సార్ తెచ్చుకోవాలంటే మేడం జ్యోతిరెడ్డి గారు అంటే ఏ విధంగా అంటే మీరు ఏం పంట పండిస్తారు సార్? సార్ మనకి మామూలు టమాటా మామూలు మ్యాంగో ఎక్కువ ఉంటుంది మా తావా. ఓకే అనంతపురం సార్. ఇది మీరు ఆర్గానిక్ గా మీ ప్రొడక్ట్స్ మ్యాంగోస్ కానీ ఇంకేమైనా సరే అక్కడ అనంతపూర్ అటువైపు కదా, ఈవెన్ బనానా కానీ ఏమన్నా సరే మీరు దానికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకోవాలంటే ఈవెన్ రీసెంట్ గా కూడా మేము ఏపీ సీడ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అని ఉంది, దానికి కూడా అక్రిడిటేషన్ ఇచ్చాం. వాళ్ళ నెంబర్స్ అవి కావాలంటే నా నెంబర్ మీకు తర్వాత ఇస్తారు, అప్రోచ్ చేస్తే వాళ్ళ నెంబర్స్ ఇస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మీ ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఏంటి, దానికి కన్వర్జేషన్ పీరియడ్ ప్రకారము మీకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తుందండి. అప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్ గా మీరు లోకల్లోనైనా అమ్మొచ్చు, లేదా ఎవరైనా ఎక్స్పోర్టర్ కూడా మీ దగ్గర తీసుకోవడానికి ఆ టైప్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏమేమి ఉందండి? మ్యాంగో ఉందా? ఏముందండి మెయిన్? అదే మీది ఇప్పుడు ఏంటి ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నారు? మ్యాంగోవా? మ్యాంగో దానికి చేసుకోవచ్చు. మనకి మీకు ఆ ఏపీ సీడ్ సర్టిఫైయింగ్ వాళ్ళది నెంబర్ ప్రొవైడ్ చేస్తాము, మీరు కాంటాక్ట్ చేయండి. రైట్ అండి. ఇది మొత్తానికి రైతు పక్షం గత 15 రోజులుగా హెచ్ఎంటీవీ యజ్ఞంలాగా భూసార పరీక్షల దగ్గర నుంచి పంట మార్పిడి, అలాగే నీటి యాజమాన్య పద్ధతులు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, మన సేంద్రియేతర వ్యవసాయ పద్ధతులు, వీటన్నిటితో పాటుగా ఎలా రైతులు తమ పంటను మార్కెట్లో అమ్ముకోవాలన్న సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం ఒక ఎఫర్ట్ పెట్టారు. అలాగే నేల తల్లి కార్యక్రమం నిరంతరాయంగా హెచ్ఎంటీవీ రైతులకు సంబంధించిన సమగ్రమైనటువంటి దీర్ఘకాలిక ప్రోగ్రాం కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నది. కొంతమేరకైనా రైతుల సందేహాలను తీర్చగలిగామని భావిస్తూ చర్చలో పాల్గొన్న నాయుడు గారికి, అలాగే జ్యోతిరెడ్డి గారికి, సామిన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ రైతు పక్షం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.